హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటారు. మేము మా ఇంట్లో ఎలా జరుపుకున్నామో సింపుల్గా ఈ వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే నేను మా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకొని అందరం ఆ దేవుని ఆశీస్సులు తీసుకున్నాం. ఆ తర్వాత నేను, నా బుడ్డోడు అండ్ అశోక్ కలిసి సాయిబాబా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ టెంపుల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మా వాడిని ఫస్ట్ తీసుకెళ్ళిన టెంపుల్ అనమాట అది, సాయిబాబా టెంపుల్. అందుకనే ఇంతకుముందు న్యూ ఇయర్ కూడా అదే టెంపుల్కి వెళ్ళాము అండ్ ఈ న్యూ ఇయర్ కూడా అదే టెంపుల్కి వెళ్ళి ఆ దేవుని చూడడానికి వెళ్తున్నాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే కొంతమంది టెంపుల్కి వెళ్తారు, దేవుని దర్శించుకొని పీస్ఫుల్గా ఉంటారు. ఇంకొంతమంది చికెను మటను తెచ్చుకొని ఇంట్లో వండుకొని మంచిగా కడుపు నిండా తింటారు. మరికొంతమంది ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని కేక్ కటింగ్లు అవి ఇవి చేసుకుంటారు. ఇంకొంతమంది ట్రిప్లు వెళ్ళడం, ఏదైనా కొత్త ప్లేసెస్ విజిట్ చేయడం చేస్తారు. కానీ ఇవేవి కాకుండా ఇంకో వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు తెలుసా, వాళ్ళు ఏ ఇయర్ అయినా సరే వచ్చిందే ఏం మారేది లేదులే అని చెప్పి రోజులాగే ఆ రోజు కూడా సింపుల్గా తీసుకొని అలా ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. మీకు తెలుసు కదా, మేమున్న చోట ఒక ఫేమస్ టెంపుల్ ఉందని, బోయకొండ అని. మేమైతే జనవరి 1 టెంపుల్కి వెళ్దాము అని వచ్చాము, కానీ రోడ్లో మాత్రం వెళ్ళడానికి ప్లేస్ లేకుండా మొత్తం ట్రాఫిక్ అనమాట. ఎక్కడ చూసినా ఎక్కడి నుంచో కార్లలో, టెంపుల్లో, బండ్లలో అందరూ టెంపుల్కి వెళ్తున్నారు. మా బుడ్డోడు పుట్టకముందు అయితే మేము కూడా ఏ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం కాదు, కనీసం టెంపుల్కి కూడా వెళ్ళే వాళ్ళం కాదు. ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో ఉండిపోయే వాళ్ళం. కానీ మా బుడ్డోడు పుట్టాకే మేము జనవరి 1 ఏదైనా టెంపుల్కి అలా వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట. చూడండి ఎలా వస్తున్నాయి బండ్లు. ఇవి చాలా ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు నేను వీడియో తీయలేదనమాట. సో తర్వాత అనిపించింది చూపిద్దాము అని. వస్తానే ఉన్నాయి లారీలు, టెంపోలు కూడా వచ్చారు. బట్ అది నేను వీడియో రికార్డ్ చేయడానికి నాకు అవ్వలేదనమాట. సో మా బోయకొండకి ఎంట్రీ ఇలా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా వచ్చారా బోయకొండకి? కమెంట్ చేయండి. మా బుడ్డోడు ఎక్కినప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఎక్కుతాడు, అబ్బా నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారని. కానీ కొంతసేపటికి సమ్మగా గాలి తగులుతా అంటే బాగా నిద్ర వస్తుంది మా వాడికి. చూడండి తూగుతూ ఉన్నాడనమాట. నేను వీడియో రికార్డ్ చేద్దామని తీసేసరికి ఆ కళ్ళు కష్టంగా ఓపెన్ చేస్తున్నాడు. అమ్మా నన్ను ఏందో తీస్తున్నాను మా మమ్మీ అని చెప్పి. ఏం న్యూ ఇయరో ఏంటోనండి బాబు, కొత్త సంవత్సరం వచ్చింది అని ఆనందపడాలో, లేదంటే మనం హ్యాపీగా గడపాల్సిన 100 సంవత్సరాల్లో ఒక సంవత్సరం అయిపోయింది మన వాళ్ళతో కలిసి జీవించడానికి అని బాధపడాలో అర్థం కాదు. మనమైతే రీచ్ అయిపోయామన్నమాట. కానీ అమ్మో ఏంటి ఇన్ని బండ్లు ఉన్నాయి, ఇంత ట్రాఫిక్ ఉంది ఏంటి. అంతేలేండి, చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి చాలామంది వచ్చారు జనవరి 1 అని విజిట్ చేయడానికి. నాకు కానీ అశోక్ కానీ ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఏం గుర్తొస్తుందో తెలుసా? ఇంతకుముందు మా బుడ్డోని టెంపుల్కి తీసుకొచ్చినప్పుడు, ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మంచిగా దేవుని పాటలు స్పీకర్స్లో పెడతారనమాట. పెద్దగా సౌండ్ వస్తుంది టెంపుల్ లోపలికి వెళ్ళగానే. ఆ సౌండ్ విని మా బుడ్డోడు ఎట్లా ఏడ్చాడంటే బిత్రపోయి భయపడిపోయి, అదే గుర్తొస్తుంది మాకు. ఆ రోజు వాడు ఏడ్చిన ఏడుపులు కంట్రోల్ చేయడానికి మేము ఎన్ని తిప్పలు పడినామో మేము ఇప్పటికీ మర్చిపోము. బయటకు వచ్చి గార్డెన్ చాలా పెద్దగా ఉంటుంది, మొత్తం తిప్పి ఎంత చూపించినా కొత్తగా చూపించినా ఆపలేదు మా వాడు. కానీ ఈసారి మాత్రం మా వాడు కొంచెం ధైర్యవంతుడైపోయాలండి. భయపడలేదు, ఏడవలేదు, హ్యాపీగా దేవుడిని చూస్తూ దండం పెట్టుకుంటానని చెప్పాలంటే. ఈ కొండని బసిన్ కొండ అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఆ కొండపైన వెంకటేశ్వర స్వామి అడుగులు ఉన్నాయన్నమాట. అండ్ ఈ గుడికి అటువైపు ఇటువైపు కూడా 2 విగ్రహాలు ఉంటాయి. ఒకవైపు ఏమో వినాయకుడి విగ్రహం ఉంటుంది, ఇంకోవైపు ఏమో గురీజీ అంటారనమాట. గురీజీ విగ్రహమే అంటారు. ఈ గుడిలో గంటలు మోగుతున్నా ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే, నాకేమనిపిస్తుంది అంటే టెంపుల్ అంతా వైట్ కలర్లో ఉండడం వల్ల ఆ పీస్ అనేది ఇంకా డబుల్ యాడ్ అవుతుంది. మా బుడ్డోడు చూడండి ఎలా నడుస్తున్నాడు. వాళ్ళ నాన్న స్పీడ్కి మ్యాచ్ చేయాలని పరిగెత్తన్నాడు.
సో ఇప్పటి వరకు అంతా బాగుంది, దేవుణ్ణి బాగా దర్శించుకున్నాం, మంచిగా ప్రసాదం తిన్నాం. కానీ ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత మా ఓడు మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట భజన మాకు. అంటే అదేనండి బాబు, ఏడవడం స్టార్ట్ చేసినాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో కూడా తెలియదు. ఒక్కోసారి నాకు అర్థమైంది వానికి ఆకలి వేస్తుందని. నేను తీసుకొచ్చాను వాని కోసం పాలు కూడా, ఎప్పుడైనా ఆకలి వేస్తే తాపుతామని చెప్పి. సరే బుడ్డోనికి ఆకలి వేస్తుంది కదా, వెళ్ళి తీసుకురా అని చెప్పాను అశోక్ని పాలు కూడా. అశోక్ వెళ్తా ఉంటే నేను వెళ్ళాలి అని ఏడ్చి మరి అశోక్తో పాటు వెళ్ళాడు పాలు తీసుకొచ్చేటప్పుడు కూడా. ఏదో పెద్ద తాగేసే వాళ్ళలాగా పద తీసుకొద్దాం డాడీ అని డాడీతో పాటు కలిసి వెళ్ళిపోయాడు బుడ్డి తీసుకురావడానికి. అశోక్ వెళ్ళి పాలు తీసుకొచ్చాడు కానీ మా వాడు మాత్రం పాలు తాగలేదు. ఫ్రూట్స్ కావాలని ఏడుస్తున్నాడు. అందుకే మా వాడికి ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాము. ఒక 3 బనానాస్ తిన్నాడు, అప్పుడు సైలెంట్ అయ్యాడు. సో ఫైనలీ అంతా అయిపోయిందనమాట. మా వాడు ఏడుపు కూడా ఆపేసినాడు. ఇంకా మేమైతే వాటర్ క్యాన్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఈ కొత్త సంవత్సరం నాతో పాటు మీకు కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. బాయ్.